ఒక మీడియాలో వచ్చిన ఒక ఆసక్తికర కథనం మీద సోషల్ మీడియాలో కూడా భలే ఇంట్రెస్ట్‌గా అదే ఇంకో భాషలో చెప్పాలంటే చాలా క్రియేటివ్‌గా డిస్కషన్ జరుగుతూ ఉంది. ఆ కథనం ఏంటి? అయితే ఇప్పుడు డీసీఎం ఉన్నారు గదా! జనసేన అధ్యక్షులు. ఆయన కింద పంచాయతీరాజ్ డిపార్ట్‌మెంట్ ఆయన కిందే ఉంది గదా! పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి. సో, బేసిక్‌గా వాళ్ళు చాలా క్రియేటివ్‌గా ఆలోచించారట. ఆలోచించి ఇప్పుడు సంక్రాంతి వస్తుంది గదా! సంక్రాంతికి కొత్త అల్లుళ్ళు, పాత అల్లుళ్ళు అందరూ పండగలగని అత్తగారింటికని వస్తారు గదా! అట్లా ప్రతి ఊరికి ఎవరో ఒకరు వస్తారు గదా! వాళ్ళకి స్వాగతం పలుకుతూ పంచాయతీరాజ్ శాఖ కింద ప్రతి ఊర్లోనూ ఒక ఫ్లెక్సీ ఏర్పాటు చేద్దాం ఊరి ఎంట్రన్స్‌లో అని చెప్పి క్రియేటివ్‌గా ఆలోచించారు అన్నది ఆ కథనం సారాంశం. క్రియేటివ్‌గా ఆలోచించడమా అది? అంటే మనకి ఈజీగా ఏమర్థమవుతుంది? ఈ జనసేన పార్టీకి సంబంధించి వాళ్ళ ప్రధాన కార్యకలాపాలు, వాళ్ళ టార్గెట్ అంతా గనుక గోదావరి జిల్లాలోని కాబట్టి వాళ్ళ బలం గూడా. సంక్రాంతి గోదావరి జిల్లాలో ఎక్కువ ఉంటది గదా! అంటే ఆడ చూసినా పేకాటలని, కోడి పందాలని హంగామా 2 జిల్లాల్లో ఎక్కువ ఉంటది గదా! సో, ప్రతి ఊర్లో ఈ ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తే మన గురించి అందరికీ తెలిసిపోతది. మనం అంటే ఒక రకమైన సంక్రాంతి సంబరాల్లో వీళ్ళు ఒక సెంటర్ ఆఫ్ అటెన్షన్ అవుతారు గదా! సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతారు గదా! అట్లా ఆలోచించేటట్టున్నారు. ఎట్లైనా సినిమా మనుషులు సినిమాటిక్‌గానే ఆలోచిస్తారు. పైపెచ్చి ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న ప్రముఖులందరూ కూడా మొత్తం సినిమాటిక్కే. మొత్తం వాళ్ళ ప్రచారము, పీఆర్ స్టంట్లు అద్భుతమైన సినిమా ప్రమోషన్ తలపిస్తున్నాయి గదా! మరి సినిమా నుంచి వచ్చిన వీళ్ళకేం తక్కువ? అందుకని చెప్పి వీళ్ళు క్రియేటివ్‌గా ఆలోచించినట్లున్నారు. ఆలోచించిందే తడవుగా కింద వరకు ఆదేశాలు ఇచ్చేశారట. ఆదేశాలైతే ఇచ్చారు గానీ, ఆ ఫ్లెక్సులు అవన్నీ ఏర్పాటు చేయాలంటే డబ్బులు విడుదల చేయండి పంచాయతీరాజ్ నుంచి కింద నుంచి డబ్బులు విడుదల చేయండి అని చెప్పి కింద నుంచి అధికారులు అడగడం మొదలెట్టారట. ఎట్లా వేయాలి ఫ్లెక్సులు? డబ్బులు రిలీజ్ చేయండి అని. ఇప్పుడు డబ్బులైతే లేవు గానీ ఏదో ఒకటి చేసి ఫ్లెక్సులు అయితే వేయండి అని పైన అధికారులు చెప్పారట. డబ్బులు లేకుండా ఎట్లా ఇస్తాము అని వీళ్ళు అట్లా మొత్తానికి జడ్పీసీఈఓల నుంచి కింది స్థాయి అధికారుల వరకు డబ్బులు లేకుండా ఎట్లా ఇస్తాము? అయినా కూడా ఊర్లకు కొత్త అల్లుళ్ళు వస్తున్నారని చెప్పి వాళ్ళకు ప్రభుత్వం తరపున వెల్కమ్ చెప్పడం ఏంటి? అని చెప్పి ఈ ఆలోచనను వాళ్ళు ఎగ్జిక్యూట్ చేయలేదట. సో, ఈ ఉప ముఖ్యమంత్రి దగ్గర ఒక యువ ఐఏఎస్ అధికారి ఉన్నాడట. ఈయన దగ్గర ఇంకా మంచి పేరు కొట్టేయాలని ఇటువంటి క్రియేటివ్ ఐడియాస్ అన్ని చెబుతున్నారని అధికారులు గుసగుసలాడుకుంటున్నారు. మొత్తానికైతే వీళ్ళు నిధులు విడుదల చేయకుండా ఆయన ఇదేం ఆలోచన అని చెప్పి కింది స్థాయి నుంచి కనుక విముఖత కనిపించేసరికి ఈ కొత్త అల్లులకు స్వాగతం చెప్పే ప్రోగ్రాం అనేది ఎగ్జిక్యూట్ చేయలేకపోయారు అని ఆ కథనం సారాంశం. కోర్స్ దీని మీద సోషల్ మీడియాలో ఇంకా క్రియేటివ్గా చర్చ జరుగుతుంది, వేరే విషయం. కానీ మరి నిజంగానే ఉండొచ్చు అంటారా? ఈ కథనం నిజమై ఉండొచ్చు అంటారా? నేనైతే నిజమై ఉండొచ్చనే అనుకుంటూ ఉన్నా. ఎందుకంటే ప్రతిదీ సినిమాటిక్ ప్రచారాన్ని కోరుకుంటారు కదా. అందులో సంక్రాంతి వీళ్ళ టార్గెట్ గోదావరి జిల్లాలే మామూలు రాజకీయంగా. సో, గోదావరి జిల్లాలో ప్రతి ఊర్లోనూ సంక్రాంతి సంబరాలు కనిపిస్తూ ఉంటాయి. అక్కడ మన ఫ్లెక్స్లు ఉంటే అధికారికంగా ప్రభుత్వ సొమ్ముతోటి బ్రహ్మాండంగా ప్రచారం అవుతుంది కదా అని చెప్పి వీళ్ళు భావించి ఉంటారని చెప్పి నేనైతే భావిస్తూ ఉన్నా. మరి నిజమేంటో అబద్ధమేంటో మనకైతే తెలియదు. కానీ ఒక మీడియాలో కథనం రావడం, ఇట్లా కూడా ఆలోచిస్తారా అని చెప్పి సోషల్ మీడియాలో చర్చ జరుగుతూ ఉండడం భలే ఉంది ఈ చర్చ మొత్తం.